మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ బాపట్ల. ప్రస్తుతం మనం బాపట్లలో ఎంతో ప్రసిద్ధి చెందిన జీడి మామిడి పరిశోధన స్థలం దగ్గర ఉన్నాం. మరి ఆ జీడి మామిడి తోటలోనికి వెళ్ళి ఆ జీడి మామిడి సాగు ఎలా ఉంది, అది పూత దశలో ఉందా పిందె దశలో ఉందా అని లోపలికి వెళ్ళి చూసేసొద్దాం రండి. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే అమ్మ, మరి అమ్మ నా పేరు. మరి అమ్మ, ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇక్కడ? మేము గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నాం పని. ఇక్కడ ఏం పని చేస్తూ ఉంటారు? ఇక్కడ ఇదంతా నర్సరీ. ఇందులో కొంచెం ఆ బ్యాగులలో మట్టి పోసేసి విత్తనాలు నాటుతాం. ఆ మొక్కలు వస్తాయి కదండి, అవి వచ్చిన తర్వాత వాటి గ్రాఫ్టింగ్ చేపిస్తాము. బాగా డెవలప్ చేస్తారులే బాగానే. అవి కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా అమ్ముతారనమాట. ఇక్కడ మేము ఉదయాన్నే 8:30కి వస్తాము, 11:30కి దిగిపోతాం. మాకు 2 hours ఖాళీ ఉంటుంది. మళ్ళీ 2 గంటలకి పనిలోకి వస్తాం, మళ్ళీ 5 గంటలకు వెళ్ళిపోతాం. అంటే మీకు షిఫ్ట్స్ వైజ్ ఏమి ఉండదు? అలా ఏముండదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేమే ఉంటాం. ప్రతి సంవత్సరం ఈ జీడి మామిడి సాగు అనేది ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, బాగానే అభివృద్ధి చేస్తారు మా సారు. బాగానే పండుతుంది, బాగానే వస్తుంది. నమస్తే అమ్మ, మీ పేరు? మా పేరు కుమార్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? గొల్లపాలెం నుంచి వస్తున్నాం. గొల్లపాలెం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు చేస్తున్నారు. మామూలుగా మీ టైమింగ్స్ ఎలా ఉంటాయి? 8:30కి వచ్చి 11:30 దిగుతాం. 2 కాడ నుంచి 5 దాకా చేస్తాము. 5కి దిగి వెళ్ళిపోతాం డ్యూటీకి. మరి మీ భోజనం అవి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని తిని ఏడే ఉంటాం. ఏం పని చేస్తారు అసలు మీరు ఇక్కడ? కవర్లు పోపిస్తారు, మట్టి పోపిస్తారు, విత్తనాలు నాటిస్తారు, వాటికి వాటర్ పెట్టిస్తారు. మంచి మొక్క ఉంటే మంచిగా గేడింగ్ చేపిస్తారు. బాగా మొక్క పక్కకు పెట్టి రైతులకి మంచి మొక్క డెలివరీ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు మొక్కలు పెడతామని చెప్పారు కదా, ఇప్పుడు కాయలు కోయటానికి వీటికి సపరేట్ గా ఉంటారా? తోట వేరే వాళ్ళు పాడుకుంటారు ఈ సీజన్ వచ్చేటప్పటికి. అంటే ఇక వాళ్ళే 3-4 నెలలు వాళ్ళ దగ్గరే ఉంటుంది తోట. వాళ్ళది కాయ అంతా మొత్తం వాళ్ళదంతా బయటికి వెళ్ళిపోయినాక ఆఫీస్కి అప్పు చెబుతారు. అప్పుడు మా సార్ ఆఫీస్కి తీసుకుని. మరి ఈ జీడి మామిడి స్థానం ఒక హెడ్ మరియు సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారిని అడిగి ఈ జీడి మామిడి సాగు ఎలా ఉంది అని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈరోజు మన యొక్క జీడి మామిడి పరిశోధనా స్థానం బాపట్ల డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి యొక్క స్థానం ముఖ్య ఉద్దేశం గమనించినట్లయితే ఈ యొక్క జీడి మామిడి మన భారతదేశానికి ఒక పోర్చుగీసు దేశపు వారు మొట్టమొదటిగా మన దేశంలోనికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు పోర్చుగీస్ నుంచి భారతదేశంలో ఉన్నటువంటి గోవా ప్రాంతాలను వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు వారు ఎక్కువగా ఈ ఫెనీ అనేటువంటి ఒక డ్రింక్ వాళ్ళు ఎక్కువగా తాగుతారు కాబట్టి, తీసుకుంటారు కాబట్టి, దానికోసమని ఈ యొక్క జీడి పండ్ల కోసం వారు ఈ యొక్క జీడి గింజలను, జీడి విస్తీర్ణాన్ని, జీడి తోటలను మన దేశంలోకి తీసుకొని రావడం జరిగింది. తీరా ఇది చూసినట్లయితే ఇక జీడి మామిడి యొక్క పంట యొక్క సహజమైనటువంటి నేచర్ని బట్టి అది భూమిని కప్పేటువంటి ఆ యొక్క కొమ్మంతా కూడా భూమి మీద విస్తరించి మరి భూమి క్రమక్షయాన్ని అరికెట్టేటువంటి స్వభావం ఉంది కాబట్టి మన భారతదేశ ప్రభుత్వము మరి ఆ రోజుల్లో ఈ యొక్క తూర్పు కోస్తా తీర ప్రాంతాల్లో మరియు పశ్చిమ కోస్తా తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సముద్ర తీర ప్రాంతాల్లో ఈ యొక్క జీడి పంటను సాగు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఇసుక కొట్టుకుపోకుండా ఉండడం కోసం. కాలక్రమేణా మనం గమనించినట్లయితే ఈ యొక్క దేనికైతే ఈ యొక్క జీడి ఈ యొక్క నేల క్రమక్షయం కోసం అరికట్టడానికి వచ్చినటువంటి పంట, ఈ జీడి గింజలు ఉన్నటువంటి ఎక్కువగా ఎకనామిక్గా ఆర్థికమైనటువంటి విలువను బట్టి జీడి గింజలకు ఉన్నటువంటి జీడి పప్పులోని పోషకాలను బట్టి దీనికి ప్రాముఖ్యత పెరగడం జరిగింది. మరి రైతు స్థాయిలో రైతాంగం కూడా దీన్ని ఎక్కువగా విస్తీర్ణాన్ని కూడా వేసుకోవటం జరిగింది. ఆ క్రమంలో మన భారతదేశంలో మరి తూర్పు తీర, కోస్తా తీర ప్రాంతాల్లో మరియు పశ్చిమ తీర ప్రాంతాల్లో ఈ యొక్క జీడి పంటను ఎక్కువ విస్తీర్ణంలో చేయడం జరిగింది. మరి దీనిలో ఈ జీడి పంటలో మంచి రకాల తయారీ మరియు సాంకేతికమైనటువంటి టెక్నాలజీస్ అభివృద్ధి చేయటము, దీని యొక్క యాజమాన్య పద్ధతులు మరి అన్నింటినీ కూడా మేలైనటువంటి పద్ధతులని ఏర్పాటు చేయడానికి
వాటిని కనుగొనడానికి ఈ యొక్క బాపట్ల జీడి మామిడి పరిశోధనా స్థానం డాక్టర్ వైఎస్ఆర్ విజ్ఞాన విశ్వవిద్యాలయం మరి ఆ రోజుల్లో 1955వ సంవత్సరం నవంబర్ 22వ తారీఖున ఈ యొక్క జీడి మామిడి పరిశోధనా స్థానం స్థాపించడం జరిగింది. తద్వారా ఈ జీడి మామిడి పరిశోధనా స్థానం ద్వారా ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 1,90,000 హెక్టార్లలో జీడి మామిడి మనం సాగు చేస్తున్నాం. 1,31,000 టన్నుల జీడి గింజల్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈరోజు శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతులు ఈ యొక్క జీడి మామిడిని సాగు చేస్తున్నారు. అదే రీతిగా ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విజయనగరం ఏజెన్సీ ప్రాంతాల్లోని ట్రైబల్ ఫార్మర్స్ ఎక్కువగా ఈరోజు జీడి మామిడి పంట మీదే వారికి జీవనాధారం కూడా ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మరి దీంట్లో ఈ జీడి పంటలో నాణ్యమైనటువంటి అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలను అభివృద్ధి చేయడంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా జీడి మామిడి పరిశోధనా స్థానం బాపట్ల ఈ స్థానం నుంచి నాణ్యమైనటువంటి అధిక దిగుబడి ఇచ్చిన వంగడాలు రూపొందడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా బీపీపీ 1, బీపీపీ 2, బీపీపీ 3, బీపీపీ 4, బీపీపీ 5, బీపీపీ 6, బీపీపీ 8, బీపీపీ 9, బీపీపీ 10, బీపీపీ 11 రకాలు ఈ యొక్క స్థానం నుంచి పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడినటువంటి రకాలు. ఈరోజు ఈ యొక్క రకాల్లో బీపీపీ 8 మరియు 9 రకాలు జాతీయ స్థాయిలో కూడా ఈరోజు అధిక దిగుబడినిస్తూ మన రాష్ట్రంతో పాటు తమిళనాడు మరి పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మన పక్కన ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా అధిక దిగుబడినిస్తూ ఈరోజు జాతీయ రకాలుగా కూడా ఈరోజు పేరుగాంచడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మన యొక్క పరిశోధనా స్థానం నుంచి రకాలు వంగడాలు అభివృద్ధి చేయడంతో పాటు ఆ యొక్క వంగడాలను ఈ యొక్క మొక్కలను జీడి అంటు మొక్కలను ఎందుకంటే మనకి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విస్తీర్ణం అంతా కూడా విత్తనం ద్వారా ఉన్నటువంటి మొక్కలు ఈరోజు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతం అయితే 100% కూడా విత్తనం మొక్కలే ఉన్నాయి. జీడి మామిడిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జీడి మామిడి పరపరాగ సంపర్కం జరుపుకుంటుంది కాబట్టి మరి దాంట్లో శాఖీయ విధానం ద్వారా ఉత్పత్తి చేసిన మొక్కలను మనము వేసుకున్నట్లయితే తల్లిని పోలిన మొక్కలు వస్తాయి. కాబట్టి ఈరోజు మేము అనేకమైన పరిశోధనల ద్వారా ఈ యొక్క లేత కొమ్మంటు విధానం ద్వారా ఈ యొక్క టెక్నాలజీని అంటు మొక్కల తయారీ విధానాన్ని స్టాండర్డైజ్ చేసి ఈరోజు మన బాపట్ల పరిశోధనా స్థానం గత 10 సంవత్సరాల్లో సుమారుగా 4 లక్షల పైబడి అంటు మొక్కలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఒరిస్సా కానీ మరి పశ్చిమ బెంగాల్ కానీ మరి తమిళనాడు రాష్ట్రాలకు కూడా ఈ యొక్క జీడి మామిడి పరిశోధనా స్థానం బాపట్ల నుంచి అంటు మొక్కలు రైతులకు సరఫరా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడైతే విత్తనం మొక్కల ద్వారా ఎకరాకి 300 కేజీల గింజలు మాత్రమే దిగుబడి ఉండేది. ఈరోజు మన యొక్క డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం జీడి మామిడి పరిశోధనా స్థానం ద్వారా అభివృద్ధి చేయబడినటువంటి బీపీపీ 8, 9 రకాలు ఆ రకాలు అంటు మొక్కలు మనం ఈరోజు రైతులకి అందజేస్తూ ఉండటం వల్ల ఎకరాకు 1000 కేజీలు అంటే హెక్టార్కు వచ్చి 2,500 కేజీల వరకు కూడా దిగుబడి తీసేటువంటి ఈరోజు మనం పంట రైతు పొలాల్లో చూస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి కానీ మరి తూర్పు గోదావరి జిల్లాల్లో కానీ రైతులు అత్యధికంగా దీన్ని చాలా ఇంటెన్సివ్గా సాగు చేస్తూ ఈ యొక్క జీడి మామిడిలో అత్యధికమైన ఉత్పాదకతను వాళ్ళు పొందుకుంటున్నారంటే ఈరోజు మన రకాలు అన్ని ప్రాంతాల్లో కూడా మరి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అదే రీతిగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈరోజు అంటు మొక్కలు వేస్తున్నారు. అదే రకంగా ఈరోజు మన పరిశోధనా స్థానం ద్వారా విడుదల చేయబడినటువంటి బీపీపీ 5 కానీ బీపీపీ 8 కానీ బీపీపీ 9 కానీ బీపీపీ 11 రకాలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారనడంలో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు. అదేవిధంగా ఈ యొక్క జీడి మామిడి పరిశోధనా స్థానం ద్వారా ఈ యొక్క జీడి మామిడి పంటలో ఈ యొక్క అంటు మొక్కలను మనం సరఫరా చేయడంతో పాటు ఈ యొక్క జీడి మామిడి పంట సాగులో మెలకువలను కూడా రైతులకి ఇస్తున్నాం. అదేవిధంగా టెక్నాలజీస్ కూడా ఏమైతే యాజమాన్య పద్ధతులు ఉన్నాయో వాటిని కూడా స్టాండర్డైజ్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం మరి జీడి మామిడిలో మనము చూసినట్లయితే ఒకప్పుడు మొండిగా పెరిగే పంట
ఈరోజు అధిక పంట రావాలంటే ఎరువుల యాజమాన్యం కూడా మనము టెక్నాలజీ రైతులకి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా ఒక చెట్టుకు వచ్చి 1100 గ్రాముల యూరియా, 750 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, మరి 200 గ్రాముల మీరిట పొటాషియం ఒక మొక్క అందించాలన్నటువంటి టెక్నాలజీ కూడా రైతులకి అందించగలిగింది. దాంతోపాటు నీటి యాజమాన్యం కూడా ఈరోజు జీడి మామిడి పంట నీరు అందించినప్పుడు మనకి 100% దిగుబడి, అంటే 50% అధిక దిగుబడిని నమోదు చేయడం జరుగుతుంది. మరి దాంట్లో కూడా మన ముఖ్యంగా మరి పిందె ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక చెట్టుకి 15 రోజులకు ఒకసారి 200 లీటర్ల నీటిని మనం అందించినట్లయితే ఏప్రిల్ మాసం వరకు కూడా మనకి డబల్ ద ఈల్డ్ మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా 4 రోజులకు ఒకసారి 80 లీటర్ల నీటిని మనం అందించినప్పుడు అదే దిగుబడిని నమోదు చేసిన మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు జీడి మామిడిలో ముఖ్యంగా రైతులకి ప్రధానమైన సమస్య అయినటువంటి క్యాష్యూ స్టెమ్ అండ్ రూట్ బోరర్, అంటే జీడి మామిడి కాండం మరియు వేరుతొలుచు పురుగు మరి టీ దోమ నివారణకై అనేకమైన పరిశోధనలు చేసి రైతులకి ఉపయోగకరంగా ఉండే విధంగా దాని టెక్నాలజీని కూడా మనము ప్రామాణికం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క జీడి మామిడిలో కాండం మరియు వేరు తొలుచు పురుగు నివారణ కోసమై క్లోరోపైరిపాస్ 10 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం వల్ల ఆ పురుగును బయటకు తీసి ఆ కాండం మీద 1 మీటర్ ఎత్తు వరకు కూడా మనం పిచికారీ చేసి ఆ యొక్క రంధ్రాలను క్లోజ్ చేయడం వల్ల ఈ యొక్క క్యాష్యూ స్టెమ్ అండ్ రూట్ బోరర్ను కూడా మనము సమర్థవంతంగా నివారణ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అదే రీతిగా ఈ టీ దోమ ఎక్కువగా మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో టీ దోమ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి టీ దోమతో పాటు లీఫ్ మైనర్, లీఫ్ ఫోల్డర్ ఇవన్నీ సహజసిద్ధంగా వస్తున్నటువంటి ప్రాముఖ్యంగా టీ దోమ వల్ల పంట నష్టం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి దానికోసం కూడా మేము ఈ యొక్క జీడి మామిడి పరిశోధనా స్థానం ద్వారా 3 దశల్లో ఎలాంటి కెమికల్స్, మందులు, పెస్టిసైడ్స్ పిచికారీ చేయాలని రైతులకి సూచన జరుగుతుంది. దానిలో భాగంగా మొదటి దశలో మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ల పిచికారీ చేయాలి. రెండో దశలో క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా మూడో దశలో అంటే ఎక్కువగా మనకి కాయ తినే పురుగు యాపిల్ నట్ బోరర్ అంటాం, ఆ దశలో ప్రొపనోపాస్ మందును కూడా పిచికారీ చేసినట్లయితే మనకి ఎక్కువగా ఎకనామిక్ లాస్ ఏమైతే ఉందో దాన్ని కూడా సమర్థవంతంగా నివారణ చేసేటువంటి అవకాశం కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క జీడి మామిడి పరిశోధన స్థానం ద్వారా రైతులు మొక్కలు తీసుకొని అత్యధిక దిగుబడిని సాధిస్తూ జాతీయ స్థాయిలో కూడా అవార్డులు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దీంతోపాటు ఈ యొక్క జీడి మామిడి పండు నుంచి కూడా విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా ఈ యొక్క పరిశోధనా స్థానం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం జీడి మామిడి పరిశోధనా స్థానం బాపట్ల ద్వారా కూడా వాటిని మేము ప్రామాణికం కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జీడి మామిడి పండు అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇక జీడి మామిడి పండు నుంచి రసాన్ని తయారు చేసి తీసుకొచ్చి క్యాష్యూ యాపిల్ ఆర్టీఎస్ రెడీ టు సర్వ్ బెవరేజ్, క్యాష్యూ యాపిల్ జామ్ కూడా తయారు చేసి దాని టెక్నాలజీని కూడా స్టాండర్డైజ్ చేయడం కూడా జరిగింది. రైతులకి అందుబాటులో కూడా ఉందని కూడా తెలియచేస్తూ ఉన్నాం. ఈ విధంగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయము జీడి మామిడి పరిశోధనా స్థానం బాపట్ల ద్వారా ఈ యొక్క పరిశోధనా స్థానం ద్వారా ఈ యొక్క జీడి మామిడి పంటలో అనేకమైనటువంటి రకాలు మరియు మొక్కల ఉత్పత్తి, రైతులకు మొక్కల సరఫరా మరియు ఈ యొక్క యాజమాన్య పద్ధతులు రైతులకి అందుబాటులోకి తీసుకురావడంలో ఎంతో ప్రాముఖ్యత కాంచింది. అదేవిధంగా ఈ యొక్క భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క పరిశోధనా స్థానం ద్వారా ఈ యొక్క మారుమూల ప్రాంతాల్లో కూడా గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ ప్రాంతాల్లో రైతులకి శిక్షణా కార్యక్రమాలు జీడి మామిడి సాగు మీద కల్పించి వాళ్ళకి ఈ యొక్క జీడి మామిడి పంటలోని మెలకువలను తెలియజేస్తూ అనేకమైన శిక్షణా కార్యక్రమాలను కూడా ఈ యొక్క పరిశోధనా స్థానం ద్వారా శాస్త్రవేత్తలు వెళ్ళి మేము రైతులకి శిక్షణ కలిగించడం, మరి వారి యొక్క పంటలో సాగులో మెలకువలను వాళ్ళకి తెలియజేయడం ద్వారా వారు కూడా అవేర్నెస్ పొందుకొని వాళ్ళ దిగుబడిని, వారి యొక్క కాలక్రమేణా దిగుబడిని వాళ్ళు కత్తిరింపులు చేయటం కానీ, ఎరువుల యాజమాన్యం కానీ, పురుగు మందులు పిచికారీ చేయడం అన్నింటి మీద అవగాహన చేసుకొని ఖర్చు తగ్గించుకొని రైతులు ఈరోజు కొన్ని ఇంటర్వెన్షన్స్ ద్వారా రైతులు దిగుబడి సాధిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు రైతులకి పంట వచ్చిన తర్వాత కూడా ఆ గింజలను ఏ రీతిగా ఎండబెట్టాలి, ఎందుకంటే మనం కొన్నిసార్లు పచ్చి గింజలు అమ్ముతున్నారు రైతులు. ఈ గింజలను కూడా ఎండబెట్టి 3 రోజులు పూర్తిగా ఎండబెట్టి వాటిని చక్కగా గోనె సంచుల్లో ప్యాకింగ్ చేసి వాటిని గాలి వెళ్తున్నటువంటి ఆ ప్రాంతంలో నిల్వ చేసుకొని గ్రేడింగ్, సార్టింగ్ అని చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు కూడా ఈ గింజ పాడవకుండా
నిల్వ చేసుకొని రైతులు సరైన సమయంలో అధిక ధర వచ్చినప్పుడు అమ్ముకునే విధంగా కూడా వాళ్ళకి టెక్నాలజీస్ని మేము ఈ యొక్క పరిశోధనా స్థానం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా ఇస్తున్నామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ విధంగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయము జీడి మామిడి పరిశోధనా స్థానం బాపట్ల ద్వారా జీడి మామిడి సాగులో రైతులకి మొక్కలు నాటుకునేటప్పటి నుంచి కూడా పంట కోత అనంతరం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మరి పండు నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు అన్ని విషయాల్లో కూడా సమగ్రమైనటువంటి సలహాలు సందేహాలు ఎప్పుడైనా కూడా ఇచ్చే రైతులకి ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ వారికి కూడా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఈ జీడి మామిడి పరిశోధన స్థానం దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ వారు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. మీ పేరు? పద్మమ్మ. జీ పద్మ. జీ పద్మ. ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇక్కడ? 10 సంవత్సరాలు చేస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నారా? అంటే ఇక్కడ ఏం పనులు చేస్తారు మీరు? విత్తనాలను కబర్లు మట్టి పోతాం, విత్తనాలు నాటుతాం, మొక్కలు తీసుకుని వెళ్ళే వాళ్ళకి జార బేరుతాం మొక్కలు. అంటే మీ టైమింగ్స్ ఎలా ఉంటాయి? 8:30కి 11:30 దాకా దిగిపోతాం. 8:30కి ఎక్కుతాం, 11:30 దిగిపోతాం, మళ్ళీ 2కి ఎక్కుతాం, 5కి దిగుతాం. మరి మీ భోజనం అవి తెచ్చుకుంటాం అందరం ఇంటికాడ. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం. ఇక షిఫ్ట్స్ వైజ్ అంటూ ఏముండదు, పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరే ఉంటారు. అసలు ఇక్కడ జీడి మామిడి సాగు అనేది బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం లాస్ వచ్చింది.